హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'బెర్లిన్ అండ్ ద లేడీ విత్ అర్మ్' ఇదొక క్రైమ్ హైస్ట్ డ్రామా సిరీస్ గైస్. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ ఎంత బాగా చేశారంటే ఇప్పటి వరకు డబ్ అయిన సిరీస్‌లలో ఇదే నాకు ద బెస్ట్ అనిపించింది. ఇందులో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 15 మినిట్స్ ఉంటుంది. సో ఇఫ్ మీరు 'బెర్లిన్' సీజన్ 1 చూడకపోయినా కూడా ఇది చూడొచ్చు. బికాస్ ఇందులో ఒక కంప్లీట్ డిఫరెంట్ హైస్ట్ ఉంటుంది. సీజన్ 1కి దీనికి క్యారెక్టర్స్ తప్ప స్టోరీ వైస్ పెద్దగా కనెక్షన్ ఏమీ లేదు. అండ్ ఇది ఫ్యామిలీతో చూసే సిరీస్ కాదు గైస్. అలాంటి సీన్స్ చాలా ఉంటాయి. సో ఒంటరిగానే చూడాలి. డీటెయిల్‌గా ఈ సిరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈసారి బెర్లిన్ అండ్ తన టీమ్ కలిసి ఒక ఆర్ట్ వర్క్‌ని దొంగిలించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ ఆర్ట్ వర్క్ కాస్ట్ మిలియన్స్‌లో ఉంటుంది. సో ఇదొక్కటే కాకుండా బెర్లిన్ ఇంకొక ప్లాన్ కూడా వేస్తూ ఉంటాడు. తను మళ్ళీ ఈసారి కూడా లవ్ అనే ఒక మాయలో ఇరుక్కుపోతాడు. దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాడు. సో లాస్ట్‌కి వాళ్ళు ఆర్ట్ వర్క్‌ని దొంగిలించారా లేదా అనేది బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్. అండ్ ఇందులో ఒక క్యామియో ఉంటుంది. ఐ గెస్ ఇది స్పాయిలర్ కాదు. మోస్ట్‌లీ చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను. ఆ క్యామియోని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ సిరీస్ మనీ హైస్ట్ రేంజ్‌లో ఉందా అంటే డెఫినెట్‌లీ లేదు గైస్. బట్ 'బెర్లిన్' సీజన్ 1 కంటే చాలా బాగుంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే జనరల్‌గా మనీ హైస్ట్ మనందరికీ ఎందుకు నచ్చింది? హైస్ట్‌ని ప్లాన్ చేయడం, పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయడం, ఇంటెన్స్ సిట్యుయేషన్స్‌లో క్యారెక్టర్స్ తీసుకునే కొన్ని డెసిషన్స్ వల్లే కదా! సో ఇందులో కూడా అలానే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇందులో హైస్ట్ పోర్షన్ జస్ట్ ఒక 30% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ వాళ్ళ బ్యాక్ స్టోరీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ వాళ్ళ రిలేషన్‌షిప్ డైనమిక్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేశారు. సో నాకైతే అబోవ్ యావరేజ్ అనిపించింది గైస్. అండ్ కాస్త లెంతీగా కూడా అనిపించింది. ఈజీగా ఒక 2 ఎపిసోడ్స్ కాంటెంట్‌ని కట్ చేసి ఉండొచ్చు. సో నాన్ స్టాప్ హైస్ట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ప్లానింగ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ఇదంతా ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే డెఫినెట్‌లీ డిసప్పాయింట్ అవుతారు. హైస్ట్ మీద మెయిన్ స్టోరీ ఉంటుంది. బట్ త్రూ ఔట్ మెయిన్ ఫోకస్ మాత్రం అది ఉండదు గైస్. అండ్ మన 'బెర్లిన్' గాడు ఎంత పెద్ద ప్లే బాయ్ రా బాబు! అతనేసే కొన్ని డైలాగ్స్ అయితే ఓడియమ్మ! ఈ రేంజ్ ఫ్లర్టింగ్ నాకు కూడా వచ్చుంటే బాగుండేదనిపించింది. సీరియస్‌లీ 'బెర్లిన్' క్యారెక్టర్‌ని, తన థాట్ ప్రాసెస్‌ని ఇందులో చాలా బాగా ఎక్స్‌ప్లోర్ చేశారు. అండ్ క్యామియో అయితే చాలా బాగుంది గైస్. అతన్ని మళ్ళీ తన ఐకానిక్ రోల్‌లో చూడడం చాలా మంచిగా అనిపించింది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కానీ, తెలుగు డబ్బింగ్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ నో డౌట్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా మనీ హైస్ట్ రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఒక డీసెంట్ హైస్ట్ సీరీస్ చూడాలనిపిస్తే డెఫినెట్‌లీ ఈ వీకెండ్‌కి ఒక మంచి ఆప్షన్ అవుతుంది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ సీరీస్ విచ్ ఆఫర్స్ ఫ్యూ గుడ్ థ్రిల్స్. సో ఇది గైస్ 'బెర్లిన్ అండ్ ద లేడీ విత్ అర్మన్' సిరీస్ రివ్యూ. ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.